జై గురుదేవదత్త. అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు చెప్పబోయే రాశి ఫలితాలు ఎంత మేర జరుగుతాయనేది మీ వ్యక్తిగత జాతకాల్లో ప్రస్తుతం నడుస్తున్న గ్రహ మహాదశ అంతర్దశలను బట్టి మీకున్న యోగాలను బట్టి సవరింపబడతాయన్న విషయాన్ని జ్ఞప్తికి ఉంచుకోండి. ముఖ్యంగా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి కదా అని చెప్పి పొంగిపోవడం కానీ, ప్రతికూల ఫలితాలు ఉన్నాయి కదా అని చెప్పి బాధపడడం కానీ చెయ్యక్కర్లేదు. నేను చెప్పబోయే పరిహార క్రియలు ఆచరించండి, సరిపోతుంది. ఇక ధనురాశి వారిని కనుక పరిశీలించినట్లయితే ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ధనురాశి వారికి ఆదాయం 50%, వ్యయం 50%గా ఉండబోతోంది. రాజపూజ్యం 20%, అవమానం 80%గా ఉండబోతోంది. ప్రధాన గ్రహ సంచారాలైన గురు శని గ్రహాల యొక్క సంచారాన్ని పరిశీలించినట్లయితే గురుడు వీరికి షష్ఠ సప్తమ స్థాన సంచారం, శని అర్ధాష్టమ అంటే చతుర్థ స్థాన సంచారం. ఈ సంవత్సరం నుంచే వీరికి అర్ధాష్టమ శని అనేది ప్రారంభమవుతోంది. అందువల్ల ఈ సంవత్సరం అంతా కూడా వీరికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మార్చ్, ఏప్రిల్, మే నెలలు, అలాగే అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఈ నెలలన్నీ కూడా అన్నింటా చిక్కులు, అవమానాలు, ఆటంకాలు, శుభకార్యాలు వాయిదా పడడం, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, యాక్సిడెంట్స్, ఔషధ సేవ, రుణబాధలు పెరగడం అనేవి జరుగుతాయి. అన్నింటా నిదానము, జాగ్రత్త అవసరం. అయితే డిసెంబర్ నుంచి మీకు పరిస్థితులు చక్కబడడం అనేది ప్రారంభమవుతాయి. ముఖ్యమైన పనులు కనుక మీరు సంకల్పం చేసుకున్నట్లయితే మే నుంచి అక్టోబర్ వరకు గల మధ్యకాలం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే డిసెంబర్ నుంచి మరలా మార్చి వరకు మధ్యకాలం ఏదైతే ఉందో అది అత్యంత అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ముందస్తు ప్రణాళికలు ఈ సమయంలో చేసుకోండి. ఇక ఈ సమయంలో మీకు ఉద్యోగ, వృత్తి, వ్యాపార లాభాలు అనేవి కనిపిస్తాయి. వివాహ, సంతాన యోగాలు, భూగృహ లాభాలు అనేవి మీకు కలిసి వస్తాయి. ఈ రాశివారు శనివార నియమాలు పాటించండి. దోష నివారణకై నిత్యం హనుమాన్ చాలీసా పారాయణ, అలాగే కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయడం అనేది విధిగా అలవాటు చేసుకోండి. హకీక్ మాల అనేది ధారణ చేయండి. ఇక చతుర్దశమికి రుద్రాక్ష కానీ, ఏకాదశమికి రుద్రాక్ష కానీ ధారణ చేయండి. ఈ పరిహారాలు పాటించడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా మీకు జయకరంగా ఉంటుంది. జై గురుదేవదత్త.